నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో జూన్ 16 నుండి జూన్ 30 వరకు గల పక్షమాసంలో గ్రహాల సంచారం అత్యంత శక్తివంతంగా ఉంది. జూన్ 2న ఆల్రెడీ గురువు తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించి హంసరాజయోగాన్ని ఏర్పరిచారు. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి, జూన్ 21న కుజుడు వృషభ రాశిలోకి, జూన్ 22న బుధుడు కర్కాటకంలోకి మారడం వల్ల ఈ పక్షం రోజులు 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావాలు చూపిస్తారు. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా తులారాశి వారికి సమగ్ర గోచార ఫలితాలు, ముఖ్యమైన పాయింట్లు, పరిహారాలు తెలుసుకుందాము. ముందుగా వివరాల్లోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం, నలుగురికి చేరవేసిన వారు అవుతారు ఈ వీడియోని. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశికి 5లో రాహు సంచారం అంత అనుకూలంగా లేదు, కొన్ని విషయాలకు తప్పితే. 6లో శని చాలా అనుకూలంగానే ఉంటాడు. 7లో కుజుడు, 8లో కుజుడు. ఈ పీరియడ్ మొత్తం కుజుడు అనుకూలంగా లేడు. ఇక 8లో బుధుడు 21 వరకు అనుకూలిస్తున్నాడు. 9లో కర్కాటకంలో అనుకూలం లేదు. ఇక 9లో గురువు చాలా అనుకూలిస్తున్నాడు అనేది చెప్పచ్చు. శుక్రుడు, బుధుడు అనుకూలం లేరు ఇక్కడ. ఇక 10లో కేతువు అనుకూలం. ఇది గ్రహాల గోచార స్థితిగతులు. అంటే సగం పైనే గ్రహాలు చాలా మంచిగా అనుకూలంగా ఉన్నాయి. ఇటు గురువు అనుకూలిస్తున్నాడు, అటు శని కూడా అనుకూలిస్తున్నాడు, శుక్రుడు కూడా సగభాగంగా, బుధుడు కూడా సగభాగంగా అనుకూలం, కేతువు అనుకూలం. కాబట్టి వీరికి తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాము. ముఖ్యంగా కెరీర్ వృద్ధి వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వీరికి కెరీర్లో ప్రమోషన్ కానీ, పైకి స్టేటస్లోకి వెళ్ళటం కానీ, ఎక్కువగా వాటి వల్ల ఆర్థిక స్థితి, వాటికి ఇంక్రిమెంట్లు, జీతాలు పెరగటం, ప్రమోషన్ వల్ల ఎక్కువగా ఆర్థిక స్థితి అయితే ఉద్యోగస్తులకి చాలా బాగుంది అనేది, మెరుగుపడుతుంది అనేది చెప్పచ్చు. అనవసర ఖర్చులు కూడా తగ్గించుకుంటారు, పొదుపు చేయగలుగుతారు ఈ తులారాశి వారు ఈ పీరియడ్లో. ముఖ్యంగా ఆర్థికంగా అయితే చాలా బాగుంది. ఇక మానసిక ఒత్తిడి మినహా ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది. వాహన ప్రయాణాల్లో వేగాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇక 10వ ఇంట్లో గురు సంచారం వల్ల కెరీర్లో ఊహించని పురోగతి అయితే కనిపిస్తుంది. ఉద్యోగ మార్పులు సంభవించవచ్చు, ప్రమోషన్స్ వచ్చి వేరే సీటు మారచ్చు, ప్రాంతం మారచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్స్ రావచ్చు ప్రమోషన్ లేకుండానే. వ్యాపార విస్తరణ లాభిస్తుంది. ఈ విధంగా కెరీర్లో బాగానే ఉంటుంది, వ్యాపారం బాగానే ఉంటుంది. విద్యార్థులకైతే రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. సంతానానికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, బాగుంది. ఇక దంపతుల మధ్య అయితే వారి మధ్య ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇప్పుడు అన్యోన్యత పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది ఈ తులారాశి వారికి. అయితే సిబ్లింగ్స్తో చిన్నపాటి విభేదాలు పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ధ్యాస ఉంచండి. కోర్టు కేసులు, వ్యవహారాల్లో సానుకూల ఫలితాలే ఉంటాయి. శత్రువులు వీరిని చూసి వెనకడిగే వేస్తారు కానీ శత్రువుల బాధ ఉండదు. అధికారిక ప్రయాణాలు, ఉద్యోగరీత్యా కానీ లేదా విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ కూడా వీరికి ఈ పీరియడ్లో విజయవంతంగా సాగుతాయి అనేది సూచిస్తుంది. ఇది ఈ తులారాశి వారికి ఈ మాసంలో 1-2 విషయాల్లో తప్పించి మిగతా అన్నిట్లోనూ చాలా బాగుంది అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పీరియడ్లో వీరు గుర్తుంచుకోవాల్సింది, ఉద్యోగ వృత్తి రంగాలలో ఈ కాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే 2 విషయాలకి, ఆరోగ్యం పరంగాను, వాహన ప్రయాణాల్లో విషయాలకి కూడా, ఆ 2 విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనో సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ధన్యవాదములు.